అక్కడికి వెళ్ళి నాగబాబు నాదన్లో పరిష్కారం చేసిన పరిస్థితి. అవును. ఎస్. సో అంటే మీరు అన్నట్టు 21 మంది శాసనసభ్యుల్లో 10 మంది బయట వాళ్ళు, ఓవరాల్గా 10 మంది అటు ఇటుగా ఈ జనసేన సంబంధించిన వాళ్ళు అనుకోవాలి. 5-6 అయితే ప్యూర్ ఇందులోనే పుట్టి ఇందులో పెరిగిన వాళ్ళు, కొత్తగా ఈ పార్టీలో ఎమ్మెల్యేలు ఒక 6 ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు నాదెండ్ల మనోహర్ గారు కాంగ్రెస్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చి కొనాలి పోరాటం చేశారు. ఇట్లా మొత్తం 10 మంది వీళ్ళే, సగం మంది మాత్రం బయట వాళ్ళు మీరు అన్నట్టు. సో ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం కొత్త వాళ్ళు తయారు చేసుకోవాలి. ఇంకా అంటే అప్పటికి వీళ్ళు కూడా పార్టీ వాళ్ళే అవుతారు కదా, వీళ్ళతో పాటు ఇంకొక 20 మందిలో 30 చేసుకోవాలి. ఇంకోటి నియోజకవర్గాలు పెంచుకోవాలి అవుతాయి, ఎక్కడ ఫోకస్ పెట్టాలి, మన సామాజిక పునాది ఎక్కడుంది, ఎక్కడ తప్పకుండా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, పెరగాలి కదా. పెరగకపోతే ఇవి ఉన్నవి ఇట్లాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపు బీజేపీ వాళ్ళు ఇలాగే, ఇప్పుడు ఉదాహరణకు విష్ణుకుమార్ రాజు, ఆయన కూడా విశాఖ ఎమ్మెల్యేనే కదా. అవును. ఆయన మాది 5% కాదు మాకు ఇంకా కావాలని ఒకసారి మాట్లాడారు. అవును. అలా జనసేన వాళ్ళు పెద్దగా మాట్లాడలేదు ఇప్పటి వరకు. ఎవరో ఎందుకో నాగబాబు ఇప్పుడు మొదటిసారిగా చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మేము ఈ రాజ్యసభ స్థానాలు ఈ సందర్భంలో వచ్చిన అవగాహన మేరకు నాగబాబు కేబినెట్ మంత్రి అవుతారు అవును అని ప్రకటించారు. అసలు నేను ఇంతవరకు ఒక లిఖితపూర్వకంగా పలానాయన కేబినెట్ మంత్రి అవుతారని ముందుగా ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేయడం ఎప్పుడు జరగలేదు. ఈ దేశ రాజకీయాల్లో జరగల కానీ జరగలేదు. అది అక్షరాల రాసిచ్చింది, ఇంతవరకు అమలు జరగలేదు కదా. లాభ నష్టాల సంగతి వేరు, అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక సీనియర్ అనలిస్ట్గా చంద్రబాబు నాయుడు గారి మిస్టేక్ అంటారా ఇప్పుడు, లేకపోతే జనసేన అధినేత మిస్టేక్ అంటారా నాగబాబు గారిని అలా హోల్డ్లో పెట్టడం? అసలు మిస్టేక్గా మనం మిస్టేక్ చేస్తున్నామా, అది మనకు అంత అవసరం లేదు. కానీ సమస్య ఏమంటే తప్పు ఒప్పుల సమస్య కంటే జరగకపోవడం అన్నది ప్రజల ముందు కనిపిస్తుంది. నేను ఒక మాట చెప్పి అది ఎన్ని రోజులైనా జరగకపోవడానికి కారణం కూడా నేను చెప్పకపోతే తేలిగ్గా తీసుకునే ఒక అవకాశం ఉంది కదా. అవును, వీళ్ళని వాళ్ళు తేలిగ్గా తీసుకుంటున్నారని భావించే ఒక అవకాశం ఉంది కదా. దీని మీద నేను నాగబాబు చెప్పిన వివరణ కూడా ఎక్కడో విన్నాను. ఏమని అంటే పవన్ కళ్యాణే వద్దన్నారు, తొందరపాటు కాదు, ఇంకా కొంచెం సమయం రావాలన్నట్టుగా ఆపారు ఆయనే. చంద్రబాబు గారు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, పవన్ కళ్యాణే ఇంకొంచెం వ్యవధి తీసుకుందామని చెప్పారు. నేనైతే సంతృప్తిగా ఉన్నాను. ముందు లోక్సభకు పోటీ చేస్తామన్నారు, అది ఆపారు. రాజ్యసభకు నామినేట్ అవుతారని అదే ఆగింది. ఆ తర్వాత మంత్రి పదవి అని రాయేస్తామన్నారు, అది కూడా జరగట్లేదు. నాగబాబు అనే ఒక వ్యక్తిగా ఆయన గురించి నేను చెప్పట్లేదు, జనసేన నాయకుడు, ఆయనకు తమ్ముడుగా, అన్నగా, తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం ఈ వ్యవహారాలు చూస్తున్న వ్యక్తిగా ఆయన గురించి ముఖ్యమంత్రి స్వయంగా రాసిచ్చిన అంశమే అమలు కాకపోతే తప్పకుండా నాన్ సీరియస్ అని భావించే అవకాశం ఉంది కదా. కనుచూపు మేరలో ఏం లేదు. నేను ఈ మధ్య తెలుగుదేశం మిత్రులను అడిగితే కూడా 2 ఏళ్ల వరకు మంత్రివర్గంలో మార్పులు అట్లాంటివి చేయాలనే ఆలోచన లేదు. 2.5 years కనీసం సగం పదవీ కాలం అయిపోయాక తప్ప ఇంత లోపల మంత్రివర్గంలో ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రతి మంత్రివర్గ సమావేశంలో అసంతృప్తి వెలిపుచ్చటం, అవును, క్యాబినెట్ అంటే క్లాస్ పీకడం జరుగుతూనే ఉంది కదా. ఒకటే ఖాళీగా కూడా ఉన్నట్టుంది. అయినా కానీ ఆ ఊసు కూడా తేవట్లేదు కదా. అవును, తేకపోవడానికి కారణం కూడా లేదు కదా. మరి దీన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడో చోట ప్రస్తావించాలని అనుకుంటారు కదా. నాగబాబు అన్న కొంచెం తమ్ముడిని గౌరవం అవి చెప్తున్నారు, కానీ ఏం వివరణ ఉంది? సో రేపు ఈ ప్రస్తావన గ్రాంటెడ్ అంటారు దీన్నే. మనం రేపు ఈ ప్రస్తావన కూడా రావచ్చేమో సార్, నాగబాబు గారు మంత్రి పదవి సంబంధించి. బహుశా అది రాకుండా ఆయన ఏదో వివరణిస్తారు. ఇట్లాంటివన్నీ ఆయన చెప్పేస్తుంటారు కదా, మాకు పదవులు ముఖ్యం కాదు, లేకపోతే ఇది కాదు, మేము ప్రజల కోసం, అవన్నీ కూడా అవన్నీ అయినప్పుడు ఆ ప్రకటన కూడా చేయడం ఎందుకు? అప్పుడు కూడా మీరు అలాగే ఉండొచ్చు ఉదాహరణకు. కాబట్టి ప్రజలకు జవాబుదారీతనము లేదా ప్రజలకు వివరణ ఒకటి. ఇంకోటేమో అన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, మా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు అని అంటుంటారు. ఇప్పుడు మీకు సంతోషం అయితే మిగతా వాళ్ళకి ఏముంది? కాకపోతే అకౌంటబిలిటీ అంటారే, ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రభుత్వ అధినేత, ఒక కూటమి నాయకుడు చెప్పిన ఒక మాట జరగకపోవటం, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు అలా మాట్లాడడం, ఇది కాకుండా కింద స్థాయిలో అనేక చోట్ల, ఉదాహరణకు తిరుపతి వ్యవహారాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అంటే అక్కడ ఆయన ఏమో అంత పెద్ద అవసరం లేదు, చెప్తే చెప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడటం. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, చాలా ఉదాహరణలు. శ్రీశైలంలో మొన్న
ఎమ్మెల్యే మీద చర్య తీసుకోమంటే బుడ్డ రాజశేఖర ఉదంతంలో A1గా వీళ్ళనే పెట్టడం, జనసేన ఇన్ఛార్జిని A1గా పెట్టడం. అంటే అక్కడ జనసేన ఇన్ఛార్జి ఎక్కడ కనపడలేదు కదా సార్, కొట్టినట్టు కూడా అధికారులని. ఏమో ఆ రోజు వార్తల్లో వీళ్ళ సాక్షి వాళ్ళు కూడా చెప్పారు. ఆయన కూడా ఉన్నాడు, అశోక్ కుమార్ పేరు ముందు రోజు కూడా చెప్పారు. అశోక్ కుమార్ ఏదో అతను కూడా ఉన్నాడని చెప్పారు. నేను కానీ వీడియో ఫుటేజ్లో మాత్రం ఎమ్మెల్యే గారు కనపడుతున్నారు. అదే అందుకే నేను చెప్తుంది, ఇవన్నీ చిన్న చిన్న విషయాలంటే హోంమంత్రి అనితకు సంబంధించి పవన్ కళ్యాణ్ 1-2 సార్లు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ ఒక విధమైన కొంత అసంతృప్తిని, సమన్వయ లోపాన్ని ఇవి సూచిస్తున్నాయి కదా. ఇవన్నీ కాదండి, గోదావరి కాకినాడ రేవు సీజ్ ది షిప్ సీజ్ ది రేషన్ ఏమైంది? లాజికల్ అండ్ మిగతా ఇన్ని కేసులు, లిక్కర్ కేసు ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, నడుస్తూ ఉందేమో సార్. అదే నాకు తెలియాలి కదా నేను అంటుంది. ఇప్పుడు సీరియస్నెస్ ఆఫ్ ది లీడర్, సీరియస్నెస్ ఆఫ్ ది పొజిషన్ ఇష్యూ తెలియాలి అంటే ఇదంతా కావాలి కదా. కాబట్టి ఇంకా రాజకీయ విధానాల గురించి నేనేమి చెప్పట్లేదు. ఉదాహరణ, కేంద్రంలో రాష్ట్రానికి మేలు చేస్తారని తెస్తే వాళ్ళు విశాఖ ఉక్కుకి ఎందుకు ఇవ్వట్లేదు, లేకపోతే అమరావతికి సంబంధించి అప్పు ఏదో తప్ప అది ఎందుకు ఇవ్వట్లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి రైతుల నుంచి మనం మరీ ఎక్కువగా తీసుకోకూడదు, వాస్తవికంగా వెళ్ళాలన్నారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ భూమి తీసుకోవడం అన్న దాని మీద చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. విశాఖలో 3 సీట్లు వేసారు. ఆ యాదవ్ అడిగింది కరెక్టే కదా, మూర్తి యాదవ్ అడిగింది. 2 సీట్లు వేశారు. ఇంతవరకు ఏమో నివేదిక బయటపెట్టరు. ఏ విషయం తేల్చారు? ఇవన్నీ తేల్చాల్సిన అవసరం, తేల్చకుండా చేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ అంశాలు కేంద్రం నుంచి విశాఖనే అయినప్పుడు విశాఖ ఉక్కు సంగతి ఏంటి? వకీల్ సాబ్ విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలని నేను అక్కడికి వెళ్ళి కార్మికులతో మాట్లాడినప్పుడు అన్నా నేను, మరి వకీల్ సాబ్ ఏం మాట్లాడతారు? ఇవన్నీ దాటవేయలేని ప్రశ్నలు అంతే. అంటే పోతే తెలగపల్లి గారు, రేపు 30వ తారీఖున జరగబోయేటువంటి సభలో ఉప ముఖ్యమంత్రి ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. అదేవిధంగా సినిమాల గురించి, అంటే తాను సినిమాలు తీస్తాడా లేకపోతే ఆపేస్తాడా అనే అంశం కానీ, లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించిన అంశం కానీ ఏమన్నా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఈ సనాతన ధర్మం, సినిమాలు నిజంగా ఇవి 2 సున్నితమైనటువంటివి. సినిమాలు అంటే మొన్న చాలా కాలం తర్వాత తీసిన సినిమా ఏమో అంతగా అది కూడా నిరుత్సాహమే కలిగించింది జనసేన వాళ్లకు. ఆ తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా ఇప్పుడు తయారవుతుంది అంటున్నారు, దానికి బిజినెస్ జరిగింది అంటున్నారు, ఏమవుతుందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్